హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఆ ప్రోగ్రాంలో డే 13కి సంబంధించి మ్యాథ్స్ 1Bలో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 4 మార్క్స్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 2 ఫార్ములాస్ ఇక్కడ బోర్డు మీద మీకు కనిపిస్తున్నాయి. సో ఆరిజిన్ని 0,0 నుంచి h,k అనే పాయింట్కి షిఫ్ట్ చేసామనుకుంటే, ఆరిజిన్ 0,0 నుంచి h,kకి షిఫ్ట్ చేస్తే అప్పుడు x యాక్సిస్ కాస్త x డాష్ గాను, y యాక్సిస్ కాస్త y డాష్ గాను మారిందనుకుంటే, లేదు అంటే స్మాల్ x స్మాల్ y అనే కోఆర్డినేట్స్ కాస్త క్యాపిటల్ X క్యాపిటల్ వైగా మారినాయి అనుకుంటే అప్పుడు రిలేషన్ అనమాట, రిలేషన్ బిట్వీన్ ఓల్డ్ కోఆర్డినేట్స్ అండ్ న్యూ కోఆర్డినేట్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు h,kతో. అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ కే. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇన్ కేస్ యాక్సిస్ని కనుక రొటేట్ చేసామనుకోండి, ఇటు కానీ 30 degreesతో రొటేట్ చేస్తే అప్పుడు ఓల్డ్ కోఆర్డినేట్స్ స్మాల్ x స్మాల్ y, న్యూ కోఆర్డినేట్స్ క్యాపిటల్ X క్యాపిటల్ Y అయితే అప్పుడు కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా కాస్ థీటా అని రాస్తాం. అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్స్లో రాయాల్సి వస్తే క్యాపిటల్స్ని స్మాల్స్గా మార్చాల్సి వస్తే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x కాస్ థీటా ప్లస్ స్మాల్ y సైన్ థీటా, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x సైన్ థీటా ప్లస్ స్మాల్ y కాస్ థీటా. అదే కనుక స్మాల్ లెటర్స్లో ఉన్నటువంటి ఒరిజినల్ కోఆర్డినేట్స్ని న్యూ కోఆర్డినేట్స్గా మార్చాల్సి వస్తే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X కాస్ థీటా మైనస్ y సైన్ థీటా, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ Y కాస్ థీటా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.